Hello everyone, welcome to my channel. ఆమాం తినడానికి వెళ్దాం మనం. ఓకే, ఉన్నారు మా అందరూ. మేము ఇప్పుడు వెళ్తున్నాం రెస్టారెంట్కి. మేము హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ 2 రోజుల కోసం వచ్చాము. మా పేరెంట్స్తో కలిసి మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం ఊరికి సరదాగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాము అని ఆలోచించి మేము ప్యారడైజ్ వెళ్ళాలనుకున్నాం. కానీ ప్యారడైజ్ ఎప్పుడు తినేదే కదా, కొత్త రెస్టారెంట్ ఏదైనా ట్రై చేద్దామనేసి మళ్ళీ యశ్వంతనగర్ వెళ్ళాము. యశ్వంతనగర్లో బకాసురా అనే రెస్టారెంట్ ట్రై చేద్దామని బయలుదేరాము. మీరు కూడా వచ్చేయండి. యశ్వంతనగర్, సైనిక్పురి ఇటు సైడ్ రోడ్లంతా చాలా చాలా డెవలప్ అయిపోయాయి. మీరు కూడా చూడండి, చాలా పెద్ద పెద్ద షాప్స్ అంతా వచ్చేసాయి. మాకు యాక్చువల్లీ రెస్టారెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. మేము వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఈ రోడ్లో ఉందని తెలుసు, బట్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అనుకుంటా రెస్టారెంట్కి. అది 2nd ఫ్లోర్లో ఉంది రెస్టారెంట్ వచ్చేసి. అది వచ్చేసింది బకాసురా రెస్టారెంట్. కింద వచ్చేసి ఇంకా ఏవో ఉన్నాయి, ఎగ్ పాయింట్ ఏదో చిన్న చిన్న కేవ్ లాంటివి ఉన్నాయి. వచ్చేసాం, మేము రెస్టారెంట్లోకి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో రెస్టారెంట్ డోర్స్. ఐ గెస్ కొండపల్లి బొమ్మలు అనుకుంటా ఇవి. ఎంత బాగున్నాయి కదా. లైటింగ్ అంతా బాగుంది రెస్టారెంట్. నాకు వాల్ డెకరేషన్స్ చాలా నచ్చాయి. ఆ పెయింటింగ్స్ అంతా. ఒక వాల్ అయితే వాళ్ళు ఏం చేశారంటే మాయాబజార్ మూవీ పిక్చర్స్ అంతా పెట్టారు, మెయిన్ సీన్స్ అంతా. ఆ వాల్ అయితే చాలా బాగుంది అసలు. తర్వాత వాళ్ళు మాకు ఎక్కడ కూర్చోవాలో టేబుల్ చూపించారు. ఈ టేబుల్ ఇచ్చారు మాకు కూర్చోడానికి. సో ఇక్కడ కూర్చుంటున్నాం మేము. ఎందుకంటే మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి పెద్ద టేబుల్లో కూర్చుంటున్నాం. దానికి అన్ని పూసి పెట్టకు. నానకిస్తావా? నోనా మెనూ వచ్చేసింది. మెనూ చూడండి మీరు కూడా. ప్రైజెస్, ఏమేమి వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రెస్టారెంట్లో బేబీ సీట్ ఉంది. హై చైర్ ఉంటే మనకి హ్యాపీ అనమాట. వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టేసి మనం పాటికి మనం తినొచ్చు, వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేదంటే వాళ్ళని పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని తినాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఇంకా అటు ఇటు ఒకళ్ళు వాకింగ్ చేస్తూనే ఉండాలి, వాళ్ళతో పాటు పరిగెడుతూనే ఉండాలి. సో మాకు హై చైర్ దొరికింది కాబట్టి పాప చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో అసలు. ఇంకోటి ఏంటంటే తను హై చైర్లో కూర్చొని చాలా రోజులు అయింది కదా, వచ్చినప్పటి నుంచి యూఎస్లో తనకు అలవాటు హై చైర్ ఎవ్రీడే కూర్చోవడం. హై చైర్ ఇక్కడ దొరికింది అనేసి ఆమెకి సంతోషం అయిపోయింది, చాలా హ్యాపీ అయిపోయింది. మాకు కూడా ఫుల్ రెస్ట్, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్. తర్వాత మేము ఆర్డర్ చేసేసాం ఫుడ్. వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ప్లేట్లు, ఆనియన్స్, లెమన్ ఇచ్చేసి వెళ్ళారు. ప్లేట్లు అరిటాకుతో పెట్టారు. అరిటాకు పెడితే నాకైతే చాలా నచ్చుతుంది ప్లేట్లలో. అదొక మంచి ఫీల్ వస్తుంది అరిటాకు చూడంగానే ఫుడ్ తినడానికి.
మేము ఆర్డర్ చేసాం గార్లిక్ నాన్, కీమా మటన్, పన్నీర్ బటర్ మసాలా. అందరికి గార్లిక్ నాన్ కూడా. నాన్ పెట్టాను ప్లేట్ ఇలా ప్లేట్లో పెట్టాను ఓకేనా నేను పెడతాను నాన్ పెడతాను వస్తుంది ఏదైనా కొంచెం కొంచెం పన్నీర్ పీస్లో నాన్ పీస్ ఓకేనా తినేవి ఏమున్నాయి. నాన్ బాగుంది. హై చేయాలి అది తింటుందో ఇంట్లో తినట్లేదు సీరియస్లీ బేబీ తింటుందా? హై చేయాలి అడుగుతుంది పెట్టమని. స్టార్టర్ కోసం మేము ఆర్డర్ చేసాము చికెన్ పకోడా ఆర్ సంథింగ్, దాని పేరు ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, కానీ బాగుంది, యమ్మీగా ఉంది అది తినడానికి. పాప తనకు కూడా పెట్టమని బాగా అల్లరి చేసింది కానీ ఏం తినలేదు. బాగా నలిపి పెట్టాలి నవీన్ మెత్తగా ఉండేట్టు పెట్టాలి. ప్లేట్ తీసుకో అప్పుడు బాగుందా? ఇది నా ప్లేట్, నాకు చాలా నచ్చింది. గార్లిక్ నాన్, కీమా మటన్. సో నేను లాగించేస్తున్నాను. ఆర్డర్ చేసాం రాజుగారి కోడి పలావ్ అండ్ మటన్ బిర్యానీ కూడా. రాజుగారి కోడి పలావ్ వచ్చేసి కుక్కర్లో వచ్చింది. వాటర్ వస్తున్నాయి మనకి, మన సర్వింగ్ వరకు. అది ఎవరి ఆర్డర్కి వాళ్ళకి కుక్ చేస్తారనుకుంటా. మనకు తీసుకొచ్చి కుక్కర్ టేబుల్ మీద పెట్టేశారు. అది ఫుల్ వాటర్ వస్తుంది. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేశారనమాట. తర్వాత వచ్చేసి మటన్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. మేమందరం అన్నీ తిన్నాం కొంచెం కొంచెము. కోడి పులావ్ ఓపెన్ చేశారు, చూడండి ఎలా ఉందో. అది కొంచెం బాస్మతి రైస్, కొంచెం లావుగా ఉండే రైస్తో చేశారు. కొంచెం వాటరీగా ఉంది, లిక్విడ్ కన్సిస్టెన్సీగా ఉంది. మేబీ కొంతసేపు ఆగితే డ్రై అవుతుందేమో. ఇప్పుడే ఓపెన్ చేశారు కదా కుక్కర్, వాటర్గా ఉంది. వాళ్ళు ముందే మాకు చెప్పారు ఆర్డర్ చేసేటప్పుడే అలా వస్తుంది కన్సిస్టెన్సీ, మీకు ఓకేనా అనేసి. మేము ఓకే అని చెప్పాము. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బట్ లిక్విడ్గా ఉంది. గబ్బు పిల్ల ఏం చేస్తున్నావు? ఆమె తింటున్నావా? బాటిల్ అని ఆమంటే నీ బాటిలా? తర్వాత మేము డెజర్ట్స్ ఆర్డర్ చేసాము. బటర్ మిల్క్ మా మమ్మీ డాడీ నవీన్ బటర్ మిల్క్ తాగారు. మురళి అండ్ నేను ఐస్ క్రీము ఆప్రికాట్ కస్టర్డ్ ఏదో ఆర్డర్ చేశాడు మురళి, కానీ ఫస్ట్ నేనే తిన్నాను దాన్ని. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ గ్లాస్ మార్క్స్ పెట్టావు, టేస్ట్ చేసి ఇస్తా. ఇదేంటి మురళి, పేరేంటి దీనిది? ఆప్రికాట్ ఆప్రికాట్ బాగుందా? తినడం అయిపోయింది. ఇది మా బిల్ వచ్చేసింది 2500 ఎంత అయింది బిల్లు. 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఓకే ఏమో నాకు తెలిసి. అయిపోయింది, మేము బయలుదేరేసాం ఇంటికి కాదు యాక్చువల్లీ బయట వెళ్దామన్నారు. స్పెన్సర్ చూడలేదు, మా ఇంటి దగ్గరలో కొత్త స్పెన్సర్ వచ్చింది. సో ఆ స్పెన్సర్ చూడడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ నుంచి. మీరు కూడా వస్తారా చూడడానికి మాతో పాటు? వచ్చేయండి. ఇది ట్యూస్డే వెజిటేబుల్ మార్కెట్ రోడ్ సైడ్లో అంతా.
మేము వచ్చేసాం స్పెన్సర్కి. అదే బిల్డింగ్లో సినిమా హాల్ కూడా ఉంది, ఇంకా స్పెన్సర్ కూడా. మేము వెళ్ళడమే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము, క్లోత్ సెక్షన్ చూద్దామని. కిడ్స్ క్లోత్స్ అండ్ ఉమెన్స్ టాప్స్, డ్రెస్సెస్ అన్నీ పైన, అవన్నీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఈ టాప్స్ వచ్చేసి buy 2 get 3. మా పాపకి హ్యాపీగా టీవీ దొరికింది. మా పాప చూసే పాటలో ఒక ఫేవరెట్ సాంగ్ తనకి, ఇది కూడా హ్యాపీగా అక్కడ కూర్చొని సాంగ్స్ చూసుకుంటుంది. మేము ఇంకా హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాము. లేదంటే మనల్ని అస్సలు షాపింగ్ చేయనివ్వదు, ఏడుస్తూనే ఉంటుంది. తనకు బోర్ కదా షాపింగ్ అంటే, ఇంటికి వెళ్ళిపోదామని ఏడుస్తుంది. మేము ఇంకా ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్తున్నాము, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అంత గ్రాసరీ ఉంది, ఇంకా క్రీములు ఇవన్నీ ఉన్నాయి, సోప్, క్రీమ్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి బేకరీ సెక్షన్. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ఉంది, ఇంకా హాట్ డాగ్స్, పేస్ట్రీస్, కేక్స్ అన్నీ ఉన్నాయి. మేము కూడా కొన్ని పేస్ట్రీస్ తీసుకొని తిన్నాము. తర్వాత ఇది వచ్చేసి మీట్ సెక్షన్. సపరేట్గా ఒక గ్లాస్ డోర్తో ఒక రూమ్ లాగా చేసేస్తున్నారు. లోపలికి వెళ్తే మనం ఫిష్, మీట్ రెండు అమ్ముతున్నారు. మనం ఇక్కడ బర్త్డే కేక్స్ కూడా ఆర్డర్ చేయొచ్చు. క్యాటలాగ్ ఉంది చూడండి.
మేము తీసుకున్నాం మీ పేస్ట్రీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. షాపింగ్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము ఇప్పుడు స్పెన్సర్ నుంచి ఇంటికి వచ్చేసాం. మేము స్పెన్సర్లో ఏం కొన్నానో మీకు చూపిస్తాను. మా అమ్మ కవర్ తీయడానికి కష్టపడుతుంది, అది కవర్ రావట్లేదు, నేను హెల్ప్ చేయాలి ఇప్పుడు. 4 ప్లేట్లు కొన్నాం మేము. ఆ తర్వాత మేము కొన్నాము ఈ బ్యూటిఫుల్ షర్ట్. భలే బాగుంది కలర్, చాలా సాఫ్ట్గా. తర్వాత నేను తీసుకున్నాను ఒక టాప్ నా కోసం. దీనికోసం మ్యాచింగ్ ప్యాంట్ ఈ బ్లూ కలర్ తీసుకున్నాను నేను లెగ్గిన్. ఆ తర్వాత నేను కొన్నాను ఈ ఆరెంజ్ కలర్ టాప్. ఈ టాప్ కోసం నేను తీసుకున్నాను మ్యాచింగ్ ఆరెంజ్ కలర్ ప్యాంట్. తర్వాత కొన్ని ఉప్పులు పప్పులు కూడా కొన్నాం మేము. అవన్నీ అందరి ఇంట్లో కొనుక్కునేవి కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు. స్పెన్సర్లో క్లోత్స్ బాగానే ఉన్నాయి, అంత చెత్తగా చీప్గా అయితే ఏం లేవు, కొనొచ్చు. కొన్ని టాప్స్ అయితే 2 టాప్స్ కొంటే 3 టాప్స్ ఫ్రీ ఉన్నాయి. అన్నీ చాలా నచ్చాయి, బట్ నేను ఎక్కువ కొనాలనుకోలేదు, సో ఓన్లీ 2 టాప్స్ తీసుకున్నాను. తర్వాత ఇవాళ కిచెన్లోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని ఆడుతూ ఉంది. ఒక కప్పు తెచ్చుకుంది, కప్ అంట. ఇండియా వచ్చిన తర్వాత మాటలు బాగా నేర్చుకుంది 1 వీక్లో. కప్ అంటుంది, కాకి అంటుంది, బుజ్జిది కూడా బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్ చెప్పమ్మా. సో ఇదండి మా స్పెన్సర్ షాపింగ్. బాయ్ బాయ్ బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.